అందరికీ నమస్తే. ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు వాచ్లకు సంబంధించిన గొడవ అది. ఏంటంటే కాస్ట్లీ వాచ్లు. కర్ణాటక టు తెలంగాణ కూడా లింక్ ఉంది. తెలంగాణలో కూడా కొంతమంది లీడర్లు డ్రెస్సింగ్ లేకపోతే వాచ్ల మీద చాలాసార్లు కాంట్రవర్సీ అయింది. ఎందుకు లీడర్లు కాస్ట్లీ బట్టలు కానీ కాస్ట్లీ వాచ్లు పెట్టుకోకూడదా? ఎందుకు జనాల్లో నెగిటివ్ వస్తుంది వాళ్ళ పైన? అసలు ఏం జరిగింది? కర్ణాటకలో ఏం జరిగింది? తెలంగాణలో ఏం జరిగింది? ఎందుకంటే ప్రజలు ఒక పూటకు తిండి లేక అల్లాడుతున్నారు, జాబులు లేక నిరుద్యోగులు తిరుగుతున్నారు, పని చేస్తే బతికేందుకు సరిపోయేంత జీతం కూడా వస్తలేదు. ఒక పిల్లల్ని చదివించాలంటే డబ్బులు దొరుకుతలేవు, పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దామంటే వాళ్ళ జీవితకాలం కష్టపడ్డ సరిపోతలేదు, ఒక ఇల్లు కట్టుకుందామంటే జీవితంలో ఒక ఇల్లు కూడా కట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలంగాణలో, దేశంలో కూడా. కానీ లీడర్లు లక్షలు లక్షలు పోసి వాచ్లు పెట్టుకోవడం, లక్షల రూపాయలు పెట్టి డ్రెస్సింగ్ చేసుకోవడం అనేది అందుకే చర్చనీయాంశంగా మారింది. ఎక్కడెక్కడ ఏం జరిగిందో చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న తతంగం ఇదే. ఈ వాచ్ చాలా కాస్ట్లీ వాచ్. ఇద్దరికి ఒకరికొంటారు, ఒకరు పడదు. కానీ ప్రత్యర్థులకు ఇద్దరు దొరికిండ్రు. ఈయన పెట్టుకున్న వాచ్ 44 లక్షలు, ఈయన పెట్టుకున్న వాచ్ 24 లక్షలు. డీకే శివకుమార్ ఏమంటున్నాడు, నేను ఇది ఎప్పుడో 2017లో ఎక్కడో పోయినప్పుడు కొన్నా, నేను ఎలక్షన్స్ అఫిడవిట్ కూడా చూపించిన అన్నాడు. ఈయనైతే సిద్ధరామయ్య చేతుకునే వాచ్ అయితే కార్టర్ కంపెనీ అంట. ఇది 43 లక్షలు అంట. ఇది 43 lakhs వాచ్. దీని మీద అసలు వీళ్ళకు ప్రజలంటే పడుతుందా? వీళ్ళు సామాజిక వాదులా? అసలు వీళ్ళకి ఏమైనా జనాల కష్టాల మీద అవగాహన ఉందా? వీళ్ళు జనాల కష్టాలను పట్టించుకుంటారా? ఇంత కాస్ట్లీ వాచ్లు పెట్టుకున్న వాళ్ళు అని బీజేపీ నుంచి ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. దాంతోన ఎవరికి వాళ్ళు ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా 2016లోనే సిద్ధరామయ్య వాచ్ మీద ఒక పెద్ద వ్యవహారం జరిగింది. అప్పట్లో కుమారస్వామి ఉన్నారు కదా, జేడీఎస్ దేవగౌడ కొడుకు, ఆయన డైరెక్ట్గా సభలోనే మాట్లాడాడు. 70 లక్షల రూపాయల వాచ్ పెట్టుకున్నాడు సిద్ధరామయ్య, ఈయనకు సమాజం గురించి ఏం తెలుసు అని ఓపెన్గా మాట్లాడేసిండు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మన తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కూడా కొన్ని కాంట్రవర్సీస్ జరిగినాయి. ఒకరు 25 లక్షల రూపాయల వాచ్ పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోజు పేదల మనిషిని అని చెప్పుకొని ఆయన వేసుకునే బట్టలు, ఆయన షూస్ ఎప్పుడు ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఈయన వేసుకున్న షూ ఇంత కాస్ట్, ఈయన వేసుకున్న బట్టలు ఇంత కాస్ట్ అని. ఒకసారి అది కూడా చూడండి. రేవంత్ రెడ్డి చెప్పులు ఎంత అంటే 55,000 రూపాయలు, 55,000 రూపీస్ రేవంత్ రెడ్డి చెప్పులని సోషల్ మీడియాలో ఎవరో ఆయన వేసుకున్న చెప్పులను ట్యాగ్ చేసి పెట్టిండ్రు. తర్వాత ఈ చెప్పులు, ఇక్కడ వేసుకున్న చెప్పులు 75,416 రూపాయలంట. నిజానికి 75,000 చెప్పులైనా 55,000 చెప్పులైనా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుకోలేరు. నిజానికి వ్యాపారం చేసేవాళ్ళు, అంటే రాజకీయాల్లో లేని వాళ్ళు, వ్యాపారాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా రకాల కాస్ట్లీ వాచ్లు పెట్టుకుంటారు, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ బూట్లు, కాస్ట్లీ కార్లు. అదేం కాంట్రవర్సీ కాదు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో లేరు, వాళ్ళ ఇష్టం అది. అందుకే చాలామంది వాచుల్లో లోపల డైమండ్స్ పెట్టుకునే వాచులు, లేకపోతే ఫారెన్ నుంచి తెప్పించుకునే వాచులు, ఇంకా రకరకాల డిఫరెంట్ వాచులు, కోహినూర్ వజ్రం లాంటి పోలిక లాంటి వజ్రాలు పొదిగిన వాచులు అట్లాంటివి కూడా చాలామంది పెట్టుకుంటారు. బిజినెస్ మెన్స్ పెట్టుకుంటే పెద్ద కాంట్రవర్సీ కాదు ఎప్పుడు. కానీ పొలిటీషియన్స్ పబ్లిక్ లైఫ్లో ఉంటారు కదా వీళ్ళు. ఇది వాచ్ మనకి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డే కాదు, మనకు అంతకుముందు ఈ ఇంటర్వ్యూ కూడా గుర్తుండాలి. 20 లక్షలు వాచ్ కొనుక్కుంటారు. పెళ్లి రోజు, వ్యాలంటైన్స్ డే రోజు వాచ్ కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా. డబ్బు సంపాదించాలి, చెమటోడు సరే కష్టపడాలి, వస్తాయి డబ్బులు, లెజిటిమేట్ మార్గాల్లో కూడా వస్తాయి. ఎమ్మెల్సీ కవిత గారు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ అది. అంటే 25 lakhs రూపీస్ వాచ్ పెట్టుకున్నారు అని అడిగితే కష్టపడి పెట్టుకున్నా అంటే చాలామంది కామెంట్స్ పెట్టింది కింద. అసలు ఎట్లా కష్టపడితే 25 లక్షల రూపాయల వాచ్ మనం కొనుక్కోవచ్చు? అసలు మాకు పూటకు తిండికి గతి లేదు, అసలు మాకు ఇల్లు లేదు, మాకు చదువుకోవడానికి పైసలు లేవు, అసలు ఎట్లా సాధ్యమవుతుందని చాలామంది కామెంట్స్ రూపంలో అడిగినారు ఆ ఇంటర్వ్యూలో కింద. ఇట్లా లీడర్లు లక్షలు పోసి చెప్పులు, బట్టలు, వాచులు ఇవన్నీ పెట్టుకోవడం అది నైతికం అనేది ఒకటి ఉంటుంది. సరే, వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న డబ్బులు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసి సంపాదిస్తున్నారు అనేది కూడా రెండో పాయింట్. ఇక్కడ పొలిటీషియన్స్ ఏం బిజినెస్ చేస్తున్నారో అందరూ బయటకు చెప్పారు.
రేవంత్ రెడ్డి గారు అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తా అంటాడు. ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసిండో, ఎప్పుడు చేసిండో, ఏం రియల్ ఎస్టేట్ అయిందో, ఏం సంపాదించిండో తెలియదు. ఆయన కాస్త బట్టలు గవర్నమెంట్కి వచ్చినాకనే వేసుకుంటున్నట్టుగా ఎక్కువ షో అవుతుంది. అంతకుముందు ఏం వేసుకున్నాడో, అంతకుముందు వేసుకున్న చెప్పులో, బూట్లో అవి ఎంత కాస్టో ఎవరు ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కవిత గారు ఆ వాచ్ కాంట్రవర్సీ అయ్యింది. అప్పట్లో ఇల్లు లేదన్నారు. తర్వాత ఇల్లు కూడా కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు కవిత గారు. అంతకుముందు ఇంటర్వ్యూలో ఇల్లు లేదు, నాకు సొంతం ఇల్లు లేదని అన్నారు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అది కూడా ఒక కాంట్రవర్సీ అయిపోయింది. ఇట్లా ఎందుకు వివాదాలు అవుతున్నాయి, ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాయి? సరే, లీడర్లు వాళ్ళు లెజిటిమేట్గా అన్నారు కవిత గారు. లెజిటిమేట్గా అంటే న్యాయపరంగా సంపాదిస్తే తప్పేముంది అనేది ఆమె వర్షన్. కానీ న్యాయపరంగా ఏం చేసి సంపాదిస్తున్నారు వీళ్ళు? ఏం బిజినెస్లు చేసి సంపాదిస్తున్నారు? పొద్దుగాలు ఇస్తే మేము పేదలం, రేవంత్ రెడ్డి గారు కూడా మేము పేదలం, మాకు పేదరికం ఎక్స్కర్షన్ కాదు, మేము పేదలను చూసినాం, మేము పేదల్లో పుట్టినాం, పేదల్లో తిరిగినామంటారు. చూస్తే ఏ పేదోడైనా కనీసం ఒక 1000 రూపాయలు పెట్టి కూడా చెప్పులు కొనుక్కోవాలంటే 2 సార్లు ఆలోచించాలి, 10 సార్లు ఆలోచించాలి. ఒక 2000 పెట్టి డ్రెస్ కొనాలంటే 10 సార్లు ఆలోచించాలి. జనాల జీవితాలేమో గట్ల పాడైపోయినాయి. లీడర్లేమో లక్షలు పెట్టి వాచులు, లేకపోతే 1000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయల వరకు చెప్పులు. ఏందది? నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో 1,00,000 రూపాయలు కనుక ఉంటే ఆయన చెప్పుల షాపే పెట్టవచ్చు, ఒక టౌన్లో పోయి 25 లక్షలు 30 లక్షలు ఒక వాచ్ కొనుక్కునే బదులు ఆ బడ్జెట్తోన ఒక కరీంనగర్ లాంటి టౌను, ఒక వరంగల్ లాంటి టౌను, ఒక మహబూబ్నగర్ లాంటి టౌన్లో ఏకంగా వాచ్ల షాపే పెట్టుకోవచ్చు. ఆయన జీవితకాలం బతుకోవచ్చు వాచ్ల షాప్ పెట్టుకుని. అది ఎవరికైనా ఆలోచన వస్తుంది కదా. కానీ ఎందుకు జనాల్లో నెగిటివ్ అవుతుంది? ఇది ఇంపార్టెంట్. ఎందుకు నెగిటివ్ అవుతుంది అంటే ఇందుకే నెగిటివ్ అవుతుంది. మనకు తిండి ఉండదు, లీడర్లు ఏమో కాస్ట్లీ బతుకులు బతుకుతారు. అట్లాంటప్పుడు అది అసూయ కూడా కాదు. వాళ్ళెవరో ఇప్పుడు మన పక్కనోడు కొద్దిగా బాగుపడుతున్నాడు, కొద్దిసేపు అసూయ వస్తుందేమో. కానీ ఎవరో మనకు తెలియని వాళ్ళు, మనకు సరితూని వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు 1,00,000 రూపాయల వాచ్లు పెట్టుకున్నా, లేకపోతే 1000 రూపాయల చెప్పులు వేసుకున్నా, బూట్లు వేసుకున్నా జనానికి ఏం అసూయ రాదు. కానీ మా బతుకులేమో ఇట్లా తెల్లారిపోయినాయి, వీళ్ళేమో ఇట్లా కాస్ట్లీ బట్టలు పెట్టుకుంటారు ఏంది అనేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పొద్దుగాలు వేస్తే పేదల తరఫున మాట్లాడతారు. మాటలేమో మేము పేదలం, అసలు పేదల కోసం మా జీవితాలు త్యాగం చేస్తున్నట్లుగా, పేదల కోసమే మేము బతికున్నట్లుగా, పేదల కోసమే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తారు, మాట్లాడతారు బయటికి. వీళ్ళ స్టైలింగ్ ఏమో అట్లా డిఫరెంట్గా కనిపిస్తుంది. వీళ్ళ స్టైలు పేదరికం నుంచి వచ్చినట్టుగా కానీ, లేకపోతే పేదల గురించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టు కానీ ఎక్కడ కనబడదు. డబుల్ స్టాండర్డ్ లీడర్షిప్ ఇది. డబుల్ స్టాండర్డ్గా పెట్టుకుంటారు అనుకుంటారు అందరూ. వీళ్ళు పేదల గురించి ఆలోచించే వాళ్ళైతే ఇంత కాస్ట్లీ వాచ్లు పెట్టుకుంటారా, పేదల గురించి అయితే ఇంత కాస్ట్లీ చెప్పులు వేసుకుంటారా? ఇది అవతల పక్షానికి ఖచ్చితంగా ఆయుధమే కదా. ప్రత్యర్థులు ఖచ్చితంగా వాటన్నింటిని కూడా టార్గెట్ చేస్తారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నిజంగా ఆదాయంతో సాధ్యమేనా, ఇది ఆదాయంతో అంటే లెజిటిమేట్గా అంటే న్యాయపరంగా సంపాదిస్తే ఇంత కాస్ట్లీ చెప్పులో, ఇంత కాస్ట్లీ బూట్లో, ఇంత కాస్ట్లీ వాచ్లు పెట్టుకునే అవకాశం దొరుకుతుందా? ఇవన్నీ కూడా వాళ్ళు ఇమేజ్ పెంచడానికి, అంటే వాళ్ళు మేము కాస్ట్లీగా ఉండాలనే ప్రయత్నంలో భంగం వేసుకుంటారు. కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చే వరకు అవి డ్యామేజ్ చేస్తాయి వాళ్ళను. వీళ్ళు పబ్లిక్ మనుషులు కారు అని ఎవరో చెప్పకుండానే వాళ్ళే చెప్పుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఎక్కువ కాంట్రవర్సీ అయితే ఉంటాయి. బట్ ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీస్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వాచ్ కాంట్రవర్సీ అయింది, డీకే శివకుమార్ వాచ్ కాంట్రవర్సీ అయింది. కాబట్టి అసలు ఎందుకు లీడర్లు ఇట్లాంటి వాచ్లు పెట్టుకుంటారు, ఇది జనాల్లో ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది అనేది ఒక వీడియో ఇది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నిజంగా మన కోసమే పరితపిస్తున్న లీడర్లు, మన కోసమే వాళ్ళు రాజకీయం చేస్తున్నట్టుగా భ్రమించే లీడర్లు, పేదరికం నుంచే మేము వచ్చినాం, మేము పేదల పక్షమే అని చెప్పే లీడర్లు ఇట్లా కాస్ట్లీ వాచ్లో, కాస్ట్లీ బట్టలో, కాస్ట్లీ చెప్పులో వేసుకోవడం పైన మీ కామెంట్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.